గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. సో కరీంనగర్ అనగానే ఎంతోమంది రాజులు పరిపాలించిన చరిత్ర ఉందండి. సో అనునిత్యం ఇక్కడ ఏవో ఒక త్రవ్వకాలు జరుగుతూనే ఉంటాయి. అందులో చారిత్రక కట్టడాలలో దొరికిన ప్రతి ఒక్క శిలలు కానీ, వాటి రూపాలు కానీ, నమూనాలు అన్నీ కూడా ఒక మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. అదే మన కరీంనగర్ మ్యూజియంలో. సో పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ప్రతి ఒక్క నమూనా, ఈ సరౌండింగ్లో జరిగిన త్రవ్వకాల్లో జరిగిన ప్రతి ఒక్క నమూనాని ఇక్కడికి తీసుకొచ్చి భద్రపరచడం జరిగిందండి. సో మనం ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్న మ్యూజియం ముందు ఉన్నాము. సో దీనికి గాంధీ సెంచనరీ మ్యూజియం అనే పేరు ఉందండి. గాంధీ సెంచనరీ మ్యూజియం అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, సో 1969లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1969 అనే ఇయర్ సో గాంధీ యొక్క 100 అంటే 100వ జయంతి సందర్భంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కాబట్టి గాంధీ సెంచనరీ మ్యూజియం అనే పేరు వచ్చింది. సో ఒక్కసారి మన సుమన్ టీవీ కరీంనగర్ ఛానల్ తరపున ఒకసారి మనం లోపలికి వెళ్ళి అందులో భద్రపరిచిన పురావస్తు శాఖ వాళ్ళు భద్రపరిచిన ప్రతి ఒక్క శిలాజాలైనా సరే ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఈ ప్రపంచానికి తెలియజేయడానికి ఒకసారికి చూద్దాము, వెళ్దాం పదండి. ఓకే, మనం మ్యూజియం లోపలికి వచ్చేసామండి. ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ గ్యాలరీ అంతా కూడా కరీంనగర్ ముఖ్య ప్రదేశాలన్నీ కూడా ఫోటో ఫ్రేమ్తో ఇట్లా గ్యాలరీలో అరేంజ్ చేశారు. సో చూస్తున్నట్టయితే మనకు క్లాక్ టవర్ కానీ, కమాన్ కానీ, సో ప్రతి ఒక్కటి కొండగట్టు దేవస్థానం కానీ, ప్రతి ఒక్కటి వీరభద్ర ఆలయం, ఇలా చూస్తున్నట్టయితే ముఖ్యమైన ప్రదేశాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఫ్రేమ్లో చూపించారు ఇక్కడ. అలాగే ఇక్కడ తెలుగు లిపి పరిణామ పట్టిక కూడా ఉందండి. మౌర్యుల కాలం నుండి మన కృష్ణదేవరాయల కాలం వరకు కూడా మన తెలుగు భాష లిపి ఎలా మార్పు చెందిందనేది కూడా ఆ పట్టిక కూడా ఇక్కడ మంచిగా ఒక వైట్ బోర్డులో చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఓకే, ఇక్కడ చూస్తున్నట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మ్యాప్ ఉంది. సో ఇందులో చారిత్రక ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ముఖ్యంగా ఇండికేట్ చేస్తూ ఇలా చూశారు కదా, ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి కూడా ఇలా మనకు ఇక్కడ ఒక మ్యాప్లో అరేంజ్ చేయడం జరిగింది. వాటికి ఏది ఏంటి అనేది కూడా ఇక్కడ ఒక్కొక్కటి ఇండికేట్ చేస్తూ మనకు ఇచ్చారండి. సో కమాన్ చూసేద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. ఓకే, సో ఎంటర్ అయిపోయామండి మెయిన్ గ్యాలరీలోకి. ఇందులో చూస్తున్నట్టయితే మనకు చాలా మట్టుకు రాతితో చేసిన ఆయుధాలు, పింగాణి వస్తువులు చాలా ఉన్నాయి. ఒకసారి డీటెయిల్గా చూసేద్దాము, వచ్చేయండి. ఒక్కసారి ఇక్కడ చూడండి, మనకు పాత రాతి యుగపు పనిముట్లు పైన చూస్తున్నట్టయితే, కింది వైపు కొత్త రాతి యుగపు పనిముట్లు. అప్పుడు బండలతో ఇలా శిలలతో వాళ్ళు ఒక పనిముట్లని తయారు చేసుకొని ఇలాంటి పనిముట్లు అండి. సో ఇప్పుడంటే మనకు అన్నీ డ్రిల్లింగ్ చేయాలన్న మిషన్ అన్నీ వచ్చేసాయి. కాకపోతే అప్పుడు ఇలా ఆ పాత యుగము కొత్త యుగంలో ఇలాంటి రాతి ఆయుధాలను వాడేవారు. డీటెయిల్గా మనకు పాత రాతి యుగము కొత్త రాతి యుగంలో ఉన్న డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. అప్పుడు ఆ బండ కలర్ చూడండి, ఇప్పుడున్న బండ కలర్ చూడండి కొత్త రాతి యుగంలో. సో ఆ డిఫరెన్స్ మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో పాత రాతి యుగ పనిముట్లు అంటే దాదాపుగా 50,000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 50,000 సంవత్సరాల పూర్వం అండి అవన్నీ కలెక్ట్ చేసినవి. సో మనకి ఇక్కడ కొత్త రాతి యుగపు పనిముట్లన్నీ కూడా 3,000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 3,000 సంవత్సరాలు ఆ టైంలో కలెక్ట్ చేసిన ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ చూస్తున్నాము. అలాగే ఇక్కడ చూసారు కదా గొడ్డలి ఇప్పుడు ఎలా ఉంది, ఆల్మోస్ట్ పిల్లలకైతే పరిచయం ఉందో లేదో, కాకపోతే మా టైంలో గొడ్డలి అంటే ఇంకా తెలుసు కదా అందరికీ. ఇక్కడ మాత్రం ఒక బండని అలా గొడ్డలిలాగా ఒక షేప్లో చేసి ఒక కట్టెకు కట్టి మరీ యూజ్ చేశారు ఆ టైంలో. ఇదంతా కూడా బుక్స్లో చూడడమే. సో ఇలాంటి రియాలిటీకి రావాలంటే ఇలాంటి మన కరీంనగర్లో ఇంత మంచి మ్యూజియంలో అరేంజ్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు కూడా ఇలా వచ్చి పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి విజిట్ చేస్తే తెలుస్తుంది. సో ఎంత బాగా అరేంజ్ చేశారు చూడండి. సో ఇక్కడ మధ్యరాతి యుగ పనిముట్లు ఉన్నాయండి. ఇవి దాదాపుగా క్రీస్తు పూర్వం 25 సంవత్సరాల ఆ టైంలో కలెక్ట్ చేసినవన్నీ కూడా మధ్యరాతి యుగపు పనిముట్లు. అలాగే కింద సూక్ష్మరాతి యుగపు పనిముట్లు అండి, దాదాపు క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల క్రిందట. సో చాలా చిన్నగా సూక్ష్మరాతి పనిముట్లు అంటే చూసారు కదా, చాలా చిన్నగా ఉన్నాయి. సో ఈ డిఫరెన్స్ చూసారు కదా. వీటన్నిటిని కూడా అక్కడ మనకు ఏంటంటే పంటలు కోయడానికి, పరిసరాల్లో వరి కోయడానికి, అలాంటి చిన్న చిన్న వాటికి వాడడానికి ఇలాంటి వాటిని యూజ్ చేశారు అప్పుడు. సో చూసారు కదా, మనం మనిషి అనేది జీవ పరిమాణం ఎలా చేంజ్ అయింది అంటే కోతి నుండి మన మానవ వరకు
సో ఇలా రూపుదిద్దింది అనేది కూడా ఇక్కడ చూస్తున్నాము. సో ఇలా చేంజ్ అవుతూ వచ్చిన క్రమంలోనే ఇవన్నీ కూడా యూజ్ చేయడం జరిగింది, ఈ పనిముట్లన్నీ కూడా. సో పాత రాతి యుగపు పనిముట్లైనా, సో కొత్త రాతి యుగపు పనిముట్లైనా సరే ఇలా మన జీవ పరిమాణం ఇలా చేంజ్ అవుతూ వస్తూ ఉంది. సో ఇంకా చూద్దాము, ఇటువైపు చూస్తున్నట్టయితే శిలాస్తికలు. సో ఇక్కడ చూసారు కదా, ఇంతకుముందు పనిముట్లు అయిపోయాయి, ఇక్కడ శిలాస్తికలు ఉన్నాయి. యాక్చువల్గా శిలాస్తికలు అంటే ఏంటి అంటే, వృక్షాలైనా సరే జంతువు అయినా సరే అవి కొన్ని వేల సంవత్సరాలుగా అలాగే భూమిలో ఉండిపోయాయంటే అవి వాటి ఏంటంటే శిలాస్తికలుగా మారిపోతాయండి. ఇక్కడ చూసారు కదా, వాటి సేంద్రియ పదార్థాలన్నీ కూడా ఇళ్ళలుగా మారిపోతాయి అన్నమాట. సో అప్పుడు కలెక్ట్ చేసిన ఇవి ఎన్ని వేల సంవత్సరాల కిందటివో అండి. ఇలా మారాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడితే కానీ ఇలా మారవు. ఓకే, దాదాపుగా ఇక్కడ ఉన్న శిలాస్తికలు అన్నీ కూడా 25 లక్షల సంవత్సరాల క్రిందటి అండి. అంటే అవి అప్పుడు దొరికాయంటే ఇంకా అవి ఎంత ప్రాచీనమైనవో ఒకసారి చూడండి. నిజంగా గ్రేట్ కదా. అప్పుడు మనము అసలు ఉంటామో లేదో తెలియదు కానీ ఇలాంటివన్నీ చూస్తున్నాము, గ్రేట్. సో డీటెయిల్గా ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారండి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే వృక్ష శిలాజాలు ఉన్నాయి. సో అప్పుడు దొరికినవి 25 లక్షల సంవత్సరాల క్రిందటివి. సో ఇక్కడ చేప శిలాజము కూడా ఉందండి. ఇందాక వృక్షాన్ని చూసాం కదా. సో జంతువు చేప ఒక బండ మీద అలాగే చనిపోవడం, అలా ఎన్ని వేల సంవత్సరాలు అలా ఉంటే అలా అవుతుందనేది మనకు ఇందాకే శిలాస్తికలు అన్నాం కదా. సో చేప యొక్క శిలాజము కూడా ఇక్కడ ఉంది మనకు ఈ మ్యూజియంలో అవైలబుల్గా. సో ఈ శిలాజ పనిముట్లు ముక్కనూరు, కరీంనగర్ జిల్లా అక్కడ దొరికినాయండి ప్రతి ఒక్కటి. అలాగే ఇక్కడ పైన వైపు చూస్తున్నట్టయితే రాజు ముగ్గురు రాణులు. సో ఆ పెయింటింగ్ అనేది 19వ శతాబ్దపు కాలం నాటి పెయింటింగ్ అండి అది, అప్పుడు దొరికింది. అలాగే రాజు సంగీతం వినుట, సో ఆ పెయింటింగ్ కూడా 19వ శతాబ్దంలోనే దొరికినవి. సో ఇంత మంచి పురాతన ప్రతి ఒక్క కూడా ప్రతులు మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. సో చూస్తున్నట్టయితే పాతరాతి యుగ పనిముట్లు ఇంకా కూడా ఇక్కడ సేకరించడం జరిగింది. ఇది మనకు వచ్చేసి అమ్రాబాద్, మహబూబాబాద్ జిల్లా నుండి కలెక్ట్ చేశారు. సో ఇది కూడా దాదాపు క్రీస్తుపూర్వం మనకు 50,000 సంవత్సరాల క్రిందటివండి. ప్రతి ఒక్క పనిముట్లు కూడా ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ కూడా మధ్యరాతి యుగపు పనిముట్లు క్రీస్తుపూర్వం 25,000 సంవత్సరాలు, దాదాపుగా 25,000 సంవత్సరాల క్రిందటి అండి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి డీటెయిల్గా చూస్తున్నట్టయితే సో ఇక్కడ మనకు స్పెషల్గా గొబ్బి నృత్యము, సో నది వద్ద ఆలోచిస్తున్న స్త్రీ, ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా ఆ కాలంలో దొరికిన ప్రతి ఒక్క పెయింటింగ్స్ కూడా ఏవైతే దొరికాయో అలాంటివి తీసుకొచ్చి మనం మ్యూజియంలో భద్రంగా భద్రపరచడం జరిగింది. సో లఘుశిల యుగపు పనిముట్లు, లఘు అంటే చాలా సూక్ష్మం, చిన్నవి అండి, చాలా చిన్నగా ఉన్నాయి చూస్తున్నట్టయితే సైజు. సో సూక్ష్మరాతి యుగపు పనిముట్లు ఇవి దాదాపు క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరాలు. సో ఆ టైంలో కలెక్ట్ చేసినవి. ఇది ఘన్పూర్, ఆదిలాబాద్ జిల్లాలో సేకరించడం జరిగింది. సో చూస్తున్నారు కదా, దాదాపు చుట్టుపక్కల ఉన్న జిల్లాలో కూడా కలెక్ట్ చేసిన ప్రతి ఒక్కటి కూడా మనకు ఈ మ్యూజియంలో అవైలబుల్లో ఉన్నాయి. నాట్ ఓన్లీ కరీంనగర్, సో ప్రతి ఒక్క డిస్టిక్లో అప్పుడు సేకరించిన కలెక్షన్స్ అన్నీ కూడా ఇందులో మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్క పనిముట్లు చూస్తున్నాము. శాలువలు చూసారు కదా అండి, మొఘల్ పీరియడ్లోని శాలువలు అండి ఇవి. సో యాక్చువల్గా అవి నీలం ఆకుపచ్చ కలర్వి, కాకపోతే 17వ శతాబ్దం దాదాపు కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు భద్రపరిచామంటే ఇలా అయిపోయాయి. బట్ అప్పటి నుండి ఇప్పటికి కూడా ఎంత వాటి ప్రతి ఒక్క ప్రింటింగ్ కూడా ఏమాత్రం, ఆ ప్రింటింగ్లో మాత్రం కలర్ షేడ్ అయింది కానీ ప్రింట్ మాత్రం ఎలా ఉంది చూడండి పర్ఫెక్ట్గా. సో అది విషయము. అక్కడ వృషభములు, ఆ పెయింటింగ్ అప్పుడు. నెక్స్ట్ ఇక్కడ షేక్స్పియర్ నాటకంలో ఒక దృశ్యం, అవన్నీ కూడా ఫ్రేమ్స్ కూడా ఇక్కడ మనకు అద్భుతంగా అరేంజ్ చేశారు మ్యూజియంలో. ఓకే, కరీంనగర్లోని కోటిలింగాలలో దొరికిన ప్రతి ఒక్క ప్రతులు ఇక్కడ ఉన్నాయండి. సో మనకు కోటిలింగాల అంటేనే తెలుగు నేలను పాలించిన తొలి రాజులు, శాతవాహన కాలం. సో శాతవాహన కాలంలో దొరికిన ప్రతి ఒక్క ప్రతులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మట్టి పాత్రలు అన్నీ కూడా ఇక్కడ అప్పుడు యూజ్ చేసిన ప్రతి ఒక్కటి కోటిలింగాలలో దొరికిన, ఇక్కడ వెల్గటూరులో, ముఖ్యంగా వెల్గటూరు మండలంలో దొరికిన కోటిలింగాల దగ్గర దొరికిన ప్రతి ఒక్క కుండ యొక్క మనకు ప్రతులు కనిపిస్తున్నాయి చూస్తున్నట్టయితే. సో రాతితో చేసినవి కూడా ఆనవాళ్ళు ఇక్కడ చాలా ఉన్నాయండి. సో మట్టితో చేసినవి, రాతితో చేసినవి, ప్రతి ఒక్క పాత్రలు చిన్న ముక్కలు దొరికిన, అంటే ఆ త్రవ్వకాలలో ఏవైతే దొరికాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకొచ్చి చాలా చక్కగా భద్రపరిచారు నీట్గా. సో వివిధ రకాల మట్టి పాత్రలు ఇక్కడ చూస్తున్నాము. ఇవన్నీ కూడా శాతవాహన కాలంలోనివే.
సో అలాగే ఇక్కడ ఫ్రేమ్ కూడా అంతఃపుర కాంత. సో ఇది క్రీస్తు శకం 19వ శతాబ్దంలో అండి. సో దక్కన్ అంట. సో అప్పటి నుండి కామోది రాగిణి. సో ఇది కూడా 19వ శతాబ్దందే. సో అప్పటి ప్రింట్ కూడా ఎంత అంటే అప్పుడు వేసినవి కూడా ఎంత బాగున్నాయో, వామ్మో అంత బాగా. సో ప్రేయసి ప్రేయలు అది కూడా ఒక మంచి ప్రింట్, అంటే చాలా బాగా చేశారు. ఆధునిక చిత్రం గోపాస్త్రీలు ఎంత చక్కగా వేశారండి, అమేజింగ్. వాటిని చూస్తూ ఉంటే ఇంకా చాలా చెప్పాలి కాబట్టి. ఇక్కడ ఇనుప కొడవళ్ళు అండి, ఇనుప కొడవళ్ళు చాలా, అమ్మో ఇవి ఇనుప అంటేనే ఆల్మోస్ట్ మనకి కొన్ని తుప్పు పట్టిపోతాయి కదా, ఇది అవే స్టేజ్లో ఉన్నాయి. అంటే ఎన్ని వేల సంవత్సరాల క్రిందియో. సో అప్పటి నుండి ఇలా భద్రపరిచారు. దొరికిన ప్రతి ఒక్క చిన్న చిన్న ఐటమ్ని కూడా తీసుకొచ్చి ఇందులో భద్రపరిచారు. సో మేకులు కూడా ఉన్నాయి. మేకులు కూడా అప్పటి మేకులు ఎలా ఉన్నాయో చూడండి. వావ్. సో అక్కడ నుండే మనం ప్రతిదీ డిజైన్ చేస్తూ చేంజ్ చేస్తూ ఇలా ఈ స్టేజ్కి వచ్చాము. సో ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు బాడిసా, ఈటె ముక్క అని ఒక్కొక్కటి డిఫరెంట్గా ప్రతి ఒక్కటి అప్పుడు యూజ్ చేసిన వాళ్ళకి ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా పనిముట్లు. ఆ పనిముట్లు అన్నీ కూడా మనకు దొరికినాయన్నీ ఇక్కడికి తీసుకొచ్చి భద్రపరిచేశారు. సో శాతవాహన కాలం నుండి వచ్చిన గత 2000 సంవత్సరాల క్రింద దొరికిన ప్రతి ఒక్క ప్రతులు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో టెర్రకోట బొమ్మలు అండి. సో అన్ని మట్టితో చేసిన బొమ్మలు ఇవన్నీ కూడా. అంటే ఏ చిన్న ముక్క దొరికినా కానీ తీసుకొచ్చేసారు, ఇందులో భద్రపరిచేశారండి. సో ఇప్పుడు ఏదైతే మనము బొమ్మలతో ఆడుకుంటాం కదా, అలా అప్పుడు వాళ్ళు మట్టితో చేసుకునేవారు ఆ బొమ్మల్ని. సో ఆ బొమ్మల ప్రతులు ఏవైతే చిన్న దొరికినా సరే ఇక్కడికి తీసుకొచ్చేసారు. కాల్చిన ఎర్రమట్టి బొమ్మలు అంట ఇవి. సో చిన్న ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఇప్పుడు పిల్లలు కొనిస్తారు కదా చిన్న బొమ్మలు, అలాగే మట్టితో చేసుకున్న బొమ్మలు. సో మట్టి బొమ్మలు. ఇక్కడ క్రీస్తు శకం 1వ శతాబ్దం. సో ఇక్కడ రాశారు డీటెయిల్గా. సో అప్పటివి. సో ఇక్కడ చూసారు కదా మట్టితో చేసినవి. ఓకే. రాగి నాణ్యాలు ఉన్నాయండి. రాగి నాణ్యాలు ఆల్మోస్ట్ అవి అరిగిపోయాయి. అంటే దాదాపుగా ఇవి క్రీస్తుపూర్వం 300 నుండి క్రీస్తు శకం 200 వరకు ప్రాచీన చరిత్ర గల యుగం. ఇదంతా కూడా ఇందులో ఉన్న ఈ గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆ గ్యాప్లో ఉన్న పీరియడ్లో దొరికినవి. సో శంఖపు గాజు ముక్కలు ఉన్నాయి ఇందులో, చిన్నగా వంకరగా ఉన్నాయి కదండి. మనకి ఎలిఫెంట్ నెయిల్స్ లాగా ఉన్నాయి అవి చిన్నగా ఇక్కడ. సో చూస్తున్నట్టయితే పూసల దండలు, పూసలు మనం వేసుకుంటాం కదా, పూసలు చిన్నవి, అవి కూడా మట్టితో చేసినవి ఉన్నాయి. మట్టితో చేసిన పూసలు. సో రాగి నాణాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా ఈ దండలు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాము మూవీస్లో. సో ఓల్డ్ లేడీస్ ఎట్లా ఉండేటోళ్ళు ఆ కాలంలో చిన్న దండలు వేసుకొని, అలాంటివి ఇక్కడ ఉన్నాయండి. నిజంగా రియాలిటీలో చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలాంటి ప్లేసెస్కి చిన్నపిల్లలందరినీ తీసుకొచ్చి కంపల్సరీ చూపించాలండి. మన కరీంనగర్లోనే స్పెషల్గా అవైలబుల్లో ఉంది మ్యూజియం అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి ఇలాంటి లైవ్లో పిల్లలకు చూపిస్తే వాటిని చూసిన ఫీల్ వేరే ఉంటుంది, బుక్స్లో చదివిన ఫీల్ వేరే ఉంటుంది. సో ఇలాంటి వాటికి కంపల్సరీ ప్రోత్సహించాలి పేరెంట్స్ అనేది. సో బ్యూటిఫుల్. ఓకే. ఇక్కడ విగ్రహాలను కూడా చూస్తున్నామండి. సో మనకు గోవర్ధనగిరి దారి. సో ధర్మపురిలో దొరికింది. ఇది దాదాపు క్రీస్తు శకం 14వ శతాబ్దం అండి. సో చూస్తున్నాం కదా ఆ విగ్రహానికి దాదాపు డ్యామేజ్ కూడా ఇక్కడ హ్యాండ్ దగ్గర అయినట్టుంది. సో అలా త్రవ్వకాల్లో దొరికిన ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చి భద్రపరిచారు. సో బుద్ధ విగ్రహం క్రీస్తు శకం 3వ శతాబ్దము. సో నేలగొండపల్లి, ఖమ్మం జిల్లా. సో కరీంనగరే కాదండి, చూస్తున్నాం కదా ఆదిలాబాద్, మనకు దాదాపు ఇక్కడ ఇప్పుడు ఖమ్మము, చాలా వేరే డిస్ట్రిక్ట్ నుండి కూడా కలెక్ట్ చేశారు, ఇక్కడ ఉన్నాయి. సో అలాగే వీరభద్ర స్వామిది కూడా ఉంది ఇక్కడ. సో గంగిపెల్లి, ఇది క్రీస్తు శకం 13వ శతాబ్దంలో దొరికింది మనకు వీరభద్ర విగ్రహం. సో ఈ విగ్రహాలని కూడా చాలా ప్లేసెస్ నుండి కలెక్ట్ చేశారు. ఓకే. సో ఇక్కడ చూస్తున్నారు కదా కాకతీయపు రాణి రుద్రమదేవి గారు సేనాపతికి ఒక గ్రామాన్ని దానం చేసిన తామ్ర శాసనం ఇక్కడ ఉందండి. సో ఆ శాసనాన్ని కూడా ఎంత చక్కగా భద్రపరిచారు. ఇది రాగితో చేసింది, రాగి శాసనము. చూసారు కదా శాసనాలను ఎలా రాశారో ఆ లిపి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది, ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా. సో ఒక్కో అక్షరాన్ని చదవచ్చు, అంత క్లియర్గా ఉంది ఇప్పటికి కూడా. సో గ్రేట్ అండి. సో అది కూడా మనకి ఇక్కడ ఈ మ్యూజియంలో అవైలబుల్లో ఉంది. అలాగే లోహ పాత్రలు మనకు ఇది చూస్తున్నట్టయితే నిజాం ప్రభుత్వం, నిజాం కాలం నుంచి అప్పటివి సేకరించినవి. ఇత్తడి లోహం
ఇత్తడి లోటా ఉందండి ఇక్కడ, ఇత్తడిది. దాని మీద డిజైన్ కూడా ఇప్పుడు డిజైన్స్ అని ఇంత బాగుండాయేమో అంత బాగున్నాయి డిజైన్స్. సో సూపర్. సో ఆ డిజైన్స్ కూడా అసలు ఎలా అరగకుండా కూడా ఎంత బాగున్నాయి. ఇత్తడి లోట, ఇత్తడి కటోరా, ఇక్కడ ఇత్తడి లోట, చిన్న చిన్న ఇత్తడి లోట ఉంది ఇక్కడ. సో అప్పటివి ఇక్కడ. అలాగే శిల్పకళలో ఇత్తడి పల్లెం, ఇత్తడి పల్లెం అండి ఇది. పల్లెం ఎంత పెద్దగా ఉంది చూడండి. దాని మీద కూడా ఇంకా డిజైన్ ఉంది. సో ఆ డిజైన్ కూడా చాలా ఏదో సంథింగ్ దానికి మీనింగ్ ఉండే ఉంటుంది, అలా ఉందండి. చాలా గజిబిజిగా చాలా డెప్త్గా ఉంది అందులో. ఓకే, సో చూసారు కదా ఎంత సైజులో ఉంది పళ్ళెం కూడా. లోహ పాత్రలు అన్నీ కూడా ఒక దగ్గర అరేంజ్ చేశారు. సో ఇటువైపు చూస్తున్నట్టయితే అంతా కూడా మనకు కుతుబ్ షాహీ కాలం నాటి ఆయుధాలు ఉన్నాయండి ఈ గ్యాలరీలో కూడా. సో పైన కోడి పుంజుల పటం ఒకటి ఉంది, చిత్రకారుడు వేసింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆయుధాలు, ఈ గోల్డ్ కలర్లో ఉన్నదంతా కూడా బంగారు తాడపం. అది ఎంత ఇక్కడ చూస్తున్నారు కదా కనిపిస్తుంది గోల్డ్ కలర్లో, అదంతా పూత. సో వావ్, అప్పటి విల్లు అలా ఉంది. సో గొడ్డలి, కత్తి, ఇక్కడ చూస్తున్నట్టే ఆయుధాలు ప్రతి ఒక్కటి కూడా వామ్మో ఎంత షార్ప్నెస్, ఆ షార్ప్నెస్ ఇంకా ఉంది. సో అంత షార్ప్గా ఉన్నాయి ఒక్కొక్కటి. తడాప్ కటార్, గోల్కొండ రాజుల కాలంలో సేకరించిన ప్రతి ఒక్కొక్క ఆయుధాలు ఇక్కడ ఉన్నాయి. ఐరన్ గోడ్, వావ్, ఇవి చూసారా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా. ఇనుప అంకుశాలు, చెక్క మరియు దంతపు పీడితో చేశారన్నమాట. చాలా డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది, చెక్కతో చేసినవి. సూపర్. సో గన్స్, పిస్తోల్స్. సో పిస్తోల్స్ అంటాం కదా, పిస్తోల్స్ ఉన్నాయండి. డిఫరెంట్ సైజుల్లో డిఫరెంట్ డిజైన్స్తో ఉన్నాయి ఇవి ఇక్కడ ఆయుధాలన్నీ కూడా. తుపాకీ మందు కానట, గోల్కొండ రాజుల కాలంలో యూజ్ చేసిన ప్రతి ఒక్క పిస్తోల్స్ ఇక్కడ అరేంజ్ ఒక 4 ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి, చాలా చక్కగా అమర్చారండి. సో అప్పుడు రాజులు వాడిన ఆయుధాలు, వామ్మో ఇవన్నీ చూస్తుంటే ఆ రాజుల కాలంలో మనం వెళ్ళలేం, కానీ వాళ్ళు వాడిన వస్తువులను అయితే మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. సో నిజంగా చాలా బ్యూటిఫుల్. హిస్టరీ అనేది నిజంగా చాలా చాలా పెద్ద అంశము, దాంట్లోకి మనం వెళ్ళలేం, కానీ అప్పుడున్న వస్తువుల్ని చూసి మనం ఫీల్ అవుతున్నాం చూడండి, అది వేరు. అందులో మన కరీంనగర్ లైబ్రరీలో దాదాపు ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి. సో గ్రేట్. సో ఇక్కడ బాణపు విల్లులు కూడా ఉన్నాయండి, బాణపు విల్లులు ప్రతి ఒక్కటి అప్పుడు వాడినవి. సో చురకత్తి, డిఫరెంట్గా టబార్, బంగారు తాడపంతో చేసిన తడాప్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఆయుధాలు ప్రతి ఒక్క డిఫరెంట్ కత్తులన్నీ కూడా చిన్న సైజు, మీడియం సైజు, పెద్ద సైజు నుండి ఇలా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఆయుధాలన్నీ కూడా. సో ఇక్కడ జెడ్ వస్తువులు అని, సెలెడన్ వస్తువులు అని చాలా ఉన్నాయి ఇక్కడ సూపర్గా. అంటే వింజామర పిడులు, అంటే ఇది క్రీస్తు శకం 18వ శతాబ్దంలో దొరికినవండి. అంటే దీని స్పెషాలిటీ ఏంటి అంటే విసనకర్ర, ఇప్పుడు మనం ఏదైతే విసురుకుంటాం కదా, అలానే ఈ కడులు ఉన్నాయి కదా, వాటిని అందులో అప్పట్లో ఆ గుర్రపువి కానీ ఏనుగువి కానీ ఆ వెంట్రుకలతో తయారు చేసిన వాటితో ఈగలు కానీ దోమలు కానీ కొట్టుకోవడానికి విసనకర్ర టైప్లో యూజ్ చేసేవారు. సో ఇక్కడున్న వీటికి కల్వము, నూరుడు రాయి, ఓకే, చామరదండము, ఇలా ప్రతి ఒక్కటి కూడా పింగాణి పాత్రలు, పళ్ళెములు అన్నీ కూడా ఉన్నాయి. సో ఈ పింగాణి పళ్ళాలు ఎందుకు అని అంటే ఒక స్పెషాలిటీ ఏంటి అంటే దీనిది, సో మన రాజులు ఫస్ట్ భోజనాన్ని స్వీకరించే ముందు ఇందులో భోజనం వేసి అందులో కనుక ఆ రాజులకు ఎవరైనా విషం పెట్టారా అనేది డౌట్ ఉంటుండే కదా, ఆ డౌట్ని క్లారిటీ చేసుకోవడానికి ఈ పింగాణి పాత్రలో ఆ ఫుడ్ పెట్టేస్తే ఆ ఫుడ్ కలర్ చేంజ్ అయిపోతే అందులో కనుక విషం ఉంది అని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఇలాంటి పింగాణి పళ్ళాలను వాడారు. సో అది స్పెషాలిటీ ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నట్టయితే బహ్మనీ సుల్తాన్కు సంబంధించిన ప్రతి ఒక్కటి దొరికిన వస్తువులన్నీ కూడా సేకరించడం జరిగిందండి. సో డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇవి బీదర్ వస్తువులు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మళ్ళీ చీరలు, అప్పట్లో యూజ్ చేసిన చీరలు కూడా ఉన్నాయి. ఓకే, ఈ వైపు చూస్తున్నట్టయితే నాట్యకర్తల శిల్పాలన్నీ కూడా ఉన్నాయండి, అంటే విరిగినవి ఉన్నాయి. సో అవి కూడా మనకు త్రవ్వకాల్లో దొరికినట్టు తీసుకొచ్చి భద్రపరిచారు ఇక్కడ. సో చూసారు కదా, సో విరిగిన శిల్పాలన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారండి. ఈ గ్యాలరీ అంతా కూడా మనకు స్టేట్ మ్యూజియం హైదరాబాద్ నుండి తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచినాయండి కరీంనగర్లో.
సో పంచలోహ విగ్రహాలు ఇవన్నీ కూడా. సో పార్వతి, కల్కి ఇలా డిఫరెంట్ అన్నీ కూడా ఉన్నాయి, పంచలోహ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ. సో చూసారు కదా. సో శాతవాహన కాలం నుండి మొదలుకొని నిజాం కాలం వరకు కూడా వాడిన నాణాలన్నీ కూడా ఇక్కడ భద్రపరిచారండి. సో రాగి నాణాలన్నీ కూడా డిఫరెంట్గా. సో నాణాలు ఇప్పుడు మనం 1 కాయిన్ రూపీస్ అంటే 1 రూపీ కాయిన్స్ అలా కాయిన్స్ వాడాం కదా, అలాంటి నాణాలు మనకు ఇక్కడ డిఫరెంట్ మధ్యయుగపు నాణాలు ఇవన్నీ కూడా. సో ఎంత చిన్నగా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. వామ్మో, అవి ఇప్పటికి కూడా ఎంత బాగా వాటి మీద ప్రింట్ చేసిన అది ఒక్కటి కూడా ఇప్పటికి కూడా అవి అరిగిపోలేదు, అలాగే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్. ఓకే, ఇక్కడ స్పెషల్గా చూస్తున్నట్టయితే మనకు రోమన్ వెండి నాణాలు కూడా ఉన్నాయండి. ఇది దాదాపు 1వ శతాబ్దం అంటే దాదాపుగా 2000 సంవత్సరాల క్రిందంలో దొరికినాయండి ఇవన్నీ. ఓకే, సో డిఫరెంట్ కలెక్షన్స్ అంటే కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు ఉన్నాయండి. ప్రతి ఒక్క రాజుల కాలంలో దొరికిన ఏవైతే కాయిన్స్ ఉన్నాయో సో అన్నీ కూడా డిఫరెంట్ అవైలబుల్లో ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు స్మారక శిల దొరికిందండి మనకు ఎలగందల్లో. సో మనకు శ్మశానం అంటే చనిపోయిన వారికి పైన మనకు ఒక డీటెయిల్ రాస్తాం కదా, అది ఆ శిల ఇక్కడ మనకు దొరికింది ఎలగందల్లో. దాన్ని కూడా తీసుకొచ్చి భద్రపరచడం జరిగింది మ్యూజియంలో. ఓకే, సో ఇక్కడ చూస్తున్నట్టయితే స్పెషల్గా శాతవాహన కాలంలో అప్పటి ఇటుకలు ఎలా ఉన్నాయి, ఎంత పెద్ద సైజులో ఉన్నాయి చూడండి. వాటి సైజ్ వచ్చేసి 56/27/7 సెంటీమీటర్స్. సో దాదాపు 1st సెంచరీలో దొరికిందండి ఇది మనకు. సో ఇంత పెద్ద ఇటుకలు అప్పట్లో అంటే ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో చూసారు కదా, ఈ గ్యాలరీలో ఈ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా సో రాతి పనిముట్లైనా సరే, ఏదైనా సరే, కాయిన్స్, విగ్రహాలు, మనకు అక్కడ చూస్తున్నట్టే ఆయుధాలు, పాత్రలు ప్రతి ఒక్కటి కూడా సేకరించడం జరిగింది. సో ఒకసారి లోపలే కాకుండా బయట వైపు కూడా ఏమేమి ఉన్నాయో మనం చూసేద్దాం వెళ్ళి. ఒకసారి పదండి. సో ఈ గ్యాలరీ అంటే ఈ రూమ్లో అన్నీ కూడా శిల్పాలు ఉన్నాయండి చూడండి. సో ప్రతి ఒక్కటి ఇక్కడ కింద చూస్తున్నట్టయితే మనకు బౌద్ధ స్తూపం యొక్క ప్యానెల్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి భద్రపరచడం జరిగింది. ఒక్కొక్కటి కూడా చూడండి, దాన్ని కూడా చక్కగా అరేంజ్ చేశారు. చిన్న ముక్కను కూడా తీసుకొచ్చి దొరికినట్టు ఇక్కడ భద్రపరిచారండి. సో ప్రతి ఒక్క విగ్రహం ఇక్కడ చూస్తున్నాము, నటరాజ స్వామి విగ్రహం, వినాయకుడిది కానీ, ఇంకా రాధా, వెంకటేశ్వర స్వామి, బ్రహ్మ, భైరవ, ఆల్వారు, నాగిని, ఇంకా మనకు మహిషాసుర మర్దిని, ప్రతాపరుద్రుని శిరస్సు. సో ఓన్లీ శిరస్సు దొరికింది, సో అది తీసుకొచ్చేసారు. సో నాగిని, వీలుకాడు, మనకు సప్తమాత్రికలు ఇక్కడ చూస్తున్నారు కదా, 7 టైప్స్ ఆఫ్ ఇక్కడ అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా భద్రపరచడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు 9వ శతాబ్దం, 14వ శతాబ్దం, సో 12వ శతాబ్దం, 13వ శతాబ్దం అప్పటివి కూడా ప్రతి ఒక్క విగ్రహాలు దొరికినట్టు ఇక్కడ మనకు భద్రపరచడం జరిగింది. సో శిలలు కూడా, శిల్పాలు ఇంత అద్భుతంగా చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇంకా కూడా. సో ఇంకా చూసేద్దాము బయటికి వెళ్ళి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే వీరగల్ యొక్క చిహ్నాలన్నీ కూడా, వాటి స్మృతులన్నీ కూడా మనకి ఇక్కడ రాతి మీద చెక్కి ఉన్నాయండి. ఇవన్నీ కూడా 1700 సంవత్సరాల క్రితమే మనకి కల్చర్ కూడా స్టార్ట్ అయింది ఈ వీరగల్ అనేది. అంటే వీరగల్ అంటే ఏంటి అని అంటే, మనకి ఇప్పుడు ఏదైతే బార్డర్లో వెళ్ళి మన కోసం ప్రాణత్యాగం చేస్తున్న వీరులు, అమరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇప్పుడు ఒక స్మారక అంటే స్తూపాన్ని తీసుకొని ఎలా వాళ్ళకు ఇది చేస్తున్నామో అలా ఈ వీరగల్ చూసారు కదా, జంతువులతో పోరాడి వాళ్ళు వీర మరణం పొందిన వాళ్ళతో అలా శిల్పాలను చెక్కి పూజించేవారు ఆ కాలంలో. సో ఇలాంటి మెథడ్ అప్పటి నుండే స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా అండి, మనకు శిలా శాసనం ఉంది ఇక్కడ. కాకతీయుల రుద్రదేవుడు వేపించిన, నగునూరులో వేపించాడండి. సో మనకు మంత్రి గంగాధరుడు ఉన్న ఆ టైంలో. సో దాదాపు క్రీస్తు శకం 1171 నగునూరులో మనకు దొరికిన ఈ శిలా శాసనాన్ని కూడా తీసుకొచ్చి భద్రపరచడం జరిగింది. సో దీని మీద ప్రతి ఒక్కటి కూడా లిపి ఇంకా ఉంది. సో గ్రేట్, చూసేద్దాం. సో పంచలోహ పిరంగి చూసారు కదా. సో అప్పుడు ఈ పిరంగుల్ని యూజ్ చేసి యుద్ధాల్లో మనకు వాడేవారండి. సో ఇది దాదాపు 18వ శతాబ్దంలో దొరికింది. సో 18వ శతాబ్దంలో పంచలోహ పిరంగి. సో ఎంత భారీగా ఉంది దీని డిజైనింగ్ కూడా. ఇంకా శిలాశాసనాలు చాలా ఉన్నాయండి. కాకతీయ ప్రతాపరుద్రుని శిలాశాసనము, ఇక్కడ చూస్తున్నట్టయితే ఆహావమల్లుని శిలాశాసనము,
ఇక్కడ రెండవ అరికేసరి శిలాశాసనము. ఇది ముఖ్యంగా చెప్పాలండి, వేములవాడ చాళుక్యులు వంశ చరిత్ర ఉంటుంది కదా, వాళ్ళ ఫ్యామిలీ ట్రీ. ఆ ఫ్యామిలీ ట్రీలో 4 ఉంటాయండి శిలాశాసనాలు. దాంట్లో ముఖ్యమైన శాసనం ఒకటి అదే ఇదండి, వాళ్ళ ట్రీ ఏదైతే ఫ్యామిలీ ట్రీకి సంబంధించింది. సో వేములవాడ చాళుక్యుల ముఖ్యమైన శిలాశాసనం ఇది. అలాగే దేశరాజుపల్లి శిలాశాసనము, ఇటువైపు చూస్తున్నట్టయితే ఆహామాలు దేవుని శిలాశాసనము చొప్పదండిలో దొరికింది. సో ఇలా శిలాశాసనాలు అన్ని కూడా ప్రతి ఒక్కటి భద్రపరచడం జరిగింది మన కరీంనగర్ మ్యూజియంలో. సో చూస్తున్నట్టయితే ఇక్కడ అరుదైన హనుమంతుని విగ్రహం కూడా ఉందండి, చాలా భారీ ఎత్తున. సో చూస్తున్నారు కదా, ఇలాంటి విగ్రహాలు, వీరాగల్ విగ్రహాలు ఇందాక చెప్పినట్టు మనం చూసుకున్నట్టయితే. సో అన్ని కూడా 9వ శతాబ్దం, 10వ శతాబ్దం. సో సహాయకులు 10వ శతాబ్దం నుండి మనకు సేకరించారు. సో సుందరి, సో హెడ్ లేదండి అక్కడ చూస్తున్నారు కదా, పెద్దంపేట నుండి. ఇది కూడా పెద్దంపేట నుండే. ద్వారబంధము. సో అందులో ఒక పార్ట్ తీసుకొచ్చారు. సో ఇది కూడా సేమ్ ద్వారబంధం, పెద్దంపేట నుండే 10వ శతాబ్దము. అలాగే ఇది 14వ శతాబ్దము, కల్కి విగ్రహము. ఇలాగే విష్ణు, ఇక్కడ విష్ణు చూసారు కదా, విష్ణు విగ్రహము కోటిలింగాల నుండి సేకరించారు. అలాగే భద్రకాళి 14వ శతాబ్దంలో. సో చాముండేశ్వరి 9వ శతాబ్దం, చొప్పదండిలో దొరికిందండి ఇది. అలాగే చాముండేశ్వరి ఇది 7వ శతాబ్దం, వెల్దిలో దొరికింది. అలాగే మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే మహేశ్వరి క్రీస్తు శకం 7వ శతాబ్దం, వెల్దిలోనే. ఇక్కడ చూస్తున్నాం కదండి నాగము చిలింద. సో ఇది 2వ శతాబ్దం, దాదాపు 1900 సంవత్సరాల క్రిందిది. సో ధూళికట్టలో దొరికిన ఈ నాగము చిలింద అనే విగ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఎందుకంటే న్యూయార్క్ లో జరిగిన, అంటే మెట్రోపాలిటన్ మ్యూజియంలో అక్కడ చేసిన ప్రదర్శనలో మన తెలంగాణ తరపున 9 విగ్రహాలు సెలెక్ట్ అయితే అందులో ముఖ్యమైన విగ్రహం ఇదండి. సో న్యూయార్క్ మెయిన్ పేజ్ లో మన ఈ బొమ్మ ఉంటుందండి. సో చూస్తున్నట్టయితే సో కవర్ పేజ్ మీద మన నాగము చిలింద ధూళికట్ట యొక్క బొమ్మ దొరికిన ఈ బొమ్మ ఉండడం అనేది ఎంత ప్రత్యేకత. అక్కడ న్యూయార్క్ వాళ్ళు మనకు ఈ పేజ్ ని, అంటే మనకు నాగము చిలింద అనే విగ్రహాన్ని వాళ్ళు మెయిన్ పేజ్ లో వేసుకున్నారు అంటే దీనికి ఎంత ప్రత్యేకత ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. కాకపోతే దీన్ని ట్రాన్స్పోర్టేషన్ కూడా చేయడానికి, అంటే ఒక 4 months అక్కడ ప్రదర్శించి మళ్ళీ తిరిగి మనకు బ్యాక్ చేయడానికి కూడా వాళ్ళు ప్లాన్ చేశారు. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే ప్యాకింగ్ చేసేటప్పుడు సూక్ష్మంగా పరిశీలించడం ద్వారా చిన్న చిన్న పగుళ్ళు రావడం చేత వాళ్ళు చివర్లో క్యాన్సిల్ చేయడం జరిగింది. దాదాపు 10 కోట్ల వరకు ఖర్చు అయినా సరే వాళ్ళు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నా కానీ చివర్లో ఒక చిన్న క్రాకర్స్ వల్ల అలా రిజెక్ట్ అయిందండి. కాకపోతే చాలా చరిత్ర ఉంది దీనికి కూడా. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ నాగం చిలింద, ధూళికట్టలో దొరికింది ఇది. ఓకే, ఇక్కడ చూస్తున్నట్టయితే పాషిగాం గ్రామంలో బౌద్ధ స్తూపానికి చెందిన నమూనాని మన కరీంనగర్ మ్యూజియంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. సో బౌద్ధ స్తూపం అక్కడైతే ఎలా ఉందో అలాంటి నమూనా ఇక్కడ మన కరీంనగర్ మ్యూజియంలో కూడా ఏర్పాటు చేశారు, బౌద్ధ స్తూపం. సో ఇటువైపు చూస్తున్నట్టయితే సేమ్ ఇవి కూడా బౌద్ధ స్తూపంకి సంబంధించినవే ఇవన్నీ కూడా. సో అటువైపు చూస్తున్నట్టయితే పార్శ్వనాథుడు విగ్రహాలు ఉన్నాయి, జైన తీర్థంకరుడు, సో జైన తల, బ్రహ్మి శాసనం. ఇక్కడ దీని మీద వాళ్ళు రాసిన శాసనం ఏదైతే ఉందో అవి కాస్త చెదిరిపోయాయి, బట్ ఉన్నాయండి. ఓకే, సో అప్పుడు దొరికిన ప్రతి ఒక్క నమూనాను కూడా తీసుకొచ్చి ఇక్కడ భద్రపరచడం జరిగింది. సో బ్రహ్మి శాసనం దాదాపు క్రీస్తు శకం 1 నుండి 2వ శతాబ్దంలో మనకు సేకరించడం జరిగింది దీని అంతటిని కూడా. సో ఇది గ్రామం ముక్కట్రావుపేట, వెల్గటూర్ మండలంలో మనకు లభించింది. లభించిందండి. చూసారు కదా, ఈ శాసనంలో ఇక్కడ చెక్కబడిన ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికి కూడా కనిపిస్తున్నాయి, గుర్తులు అనేటి ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి మనకు. సో ఇది బ్రహ్మి శాసనము. సో గణపతి విగ్రహము. ఓకే, చూసారు కదా. సో కరీంనగర్ మ్యూజియంలో ఉన్న ప్రతి ఒక్క శిలలు, ప్రతి ఒక్క ఐటమ్ని కూడా మనకు, అంటే పురావస్తు శాఖలో దొరికిన, అంటే మనకు ఆ త్రవ్వకాల్లో దొరికిన ప్రతి ఒక్క ఐటమ్ని కూడా మనకి ఇక్కడ తీసుకొచ్చి భద్రపరచడం జరిగింది. ఒక కరీంనగర్ జిల్లాలోనే కాదు,
మిగతా జిల్లాల్లో దొరికినవి కూడా ఇంకా చాలా ఇక్కడ దగ్గర దగ్గర ప్రాంతాల్లో మనకు త్రవ్వకాల్లో దొరికిన విలువైన వస్తువులు ఏవైనా సరే ప్రతి ఒక్కటి కూడా మన కరీంనగర్ మ్యూజియంలో భద్రపరచడం జరిగిందండి. సో ఇలాంటి అంటే ది బెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భావితరాలకు అందించడానికి మా సుమన్ టీవీ కరీంనగర్ ద్వారా ఒక చిన్న ప్రయత్నాన్ని చేశాము. సో అలాగే కాకుండా మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలందరినీ కూడా ఇలాంటి ప్లేసెస్కి తీసుకొచ్చి కాస్త చూపిస్తే పిల్లలకు కూడా వీటి ద్వారా చాలా నాలెడ్జ్ వస్తుంది. మన హిస్టరీ ఎంతో చాలా విలువైందండి. సో ఒక్కొక్కటి చూసారు కదా, అదంతా కూడా మీరందరూ ఖచ్చితంగా వచ్చి వీక్షించాలి. సో మన కరీంనగర్ బస్ స్టాండ్ ఎదురుగానే ఉంది. సో దీన్ని మరొకసారి చెప్తున్నాను, గాంధీ సెంచనరీ మ్యూజియం అని కూడా అంటారు. ఓకే, మన కరీంనగర్లో ఉన్న ఈ మ్యూజియం మనకు మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 5 వరకు ఓపెన్ చేసి ఉంటుందండి. అలాగే టికెట్ కూడా ఉంటుంది, చాలా తక్కువ ధరకే. ఎందుకంటే పిల్లలకి ఓన్లీ ఈచ్ వన్ 5 రూపీస్ మాత్రమే, అలాగే పెద్దలకు 10 రూపీస్ అండి ఈచ్ వన్ టికెట్. సో చాలా చక్కగా ఒక 5 రూపీస్ 10 రూపీస్ అనేది మ్యాటర్ కాదు, కాకపోతే ఇందులోకి వచ్చి ఒకసారి విజిట్ చేస్తే మాత్రం ఆ ఫీల్ చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇది ఇప్పటి విశేషము. సో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము. దిస్ ఇస్ సుమన్ టీవీ కరీంనగర్. థ్యాంక్ యూ.